అందరికీ నమస్తే. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇక్కడ మాటే తూటాల లెక్క తగులుతుంది. అలాంటి నేలపై అక్షర పోరాటం చేసిన యోధులు ఎందరో. ఇక అప్పటి కాలోజు నుంచి నేటి గోరెటి ఎంకన్న దాకా తెలంగాణ గొప్పతనాన్ని పద్యాలు పాటల రూపంలో అద్భుతంగా వర్ణించిన వారే. ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణ చరిత్రను కీర్తిస్తూ గోరెటి ఎంకన్న రాసిన పాట ట్రెండింగ్ గా మారింది. ఇక జబర్దస్త్ రాకేష్ నిర్మాతగా తీసిన కేసీఆర్ సినిమా కోసం రాసిన ఈ పాటకు తెలంగాణ మాస్ట్రో చరణ్ అర్జున్ సంగీతం ఇచ్చిండ్రు. ఇక ప్రస్తుతం వాళ్ళిద్దరు మన స్టూడియోలో ఉన్నారు. ఇక పాట విషయాలతో పాటు సినిమా ప్రత్యేకతలపై కూడా వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా పాట మంచిగా మీరు అనుకున్నట్టు వచ్చింది, మస్తు ఉర్రు తొలగిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఆనందం నాకన్నా అంటే ఇది అంటే నేను ఇది ఊహించలేంది ఈ రోజు ఒకటి వస్తుందని నేను అనుకున్నా. ఈ విషయాలన్నీ నాకు చరణనే చెప్పాలి. ఎందుకంటే అంటే విభిన్నమైనటువంటి శైలిలో అన్న వెళ్తూ ఉన్న ఇదిలో నేను అన్నని పట్టుకోవడం, అసలు నా సినిమా చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఎందుకంటే చాలా మన తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. అందరి తరపున అన్న నా సినిమా చేసినందుకు థ్యాంక్స్ అన్న, నీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేదు అది. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని వెళ్ళి కథ చెప్పి ఆయనకున్న అప్పుడే విమానం సినిమా పెద్ద ఇది ఆ పందాలో నుంచి నా దాకా దిగి, అంటే అప్పటికే ఆయన ఆకాశంలో విమానంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని నేను దింపుతున్నానా అనుకున్నా, కానీ నా కోసం దిగి నా కోసం చేసిన పాట ఇది. ఫస్ట్ మీ ఇద్దరికి ఇట్లా బెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక రేంజ్ లో అవుతుంది కదా సాంగ్. ఎస్, ఇప్పుడు మొత్తం ఇక సోషల్ మీడియా ట్రెండింగ్ అంటే అదే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆసమ్ ఇప్పటివరకు విన్నాము. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒక్క సాంగ్ కి ముగ్గురు సింగర్స్ పాడడం అది నిజంగా అద్భుతము. మనో గారు, కల్పన గారు, గోరెటి ఎంకన్న. ఒక్క సాంగ్ ఇంకా మొత్తం హైలైట్ వచ్చేసింది. అసలు ముగ్గురుతోని పాడిపించాలి అనేటువంటి ఆలోచన ఎవరిది? బేసిక్గా ఇది మనో గారు, కల్పన గారు అండి. ఫస్ట్ అన్న గోరెటి ఎంకన్న అసలు పాడను, నేను నాకు వాడరాదరా అది ఇదని చాలాసేపు మారాం చేస్తాడు. ఆయన టైప్ ఆఫ్ ఒక మారాం ఉంటుంది. కానీ నాకేంటంటే సరే సినిమా కాబట్టి, సినిమాని ఓపెనింగ్ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే పాట కాబట్టి నాకు రాకి మనో గారితో పాడిస్తే బాగుంటుంది. బాలుగారు మనో గారు ఆ స్థాయి అలాగా ఆ భావోద్వేగంతో పాడాలనుకున్నాము. కల్పన గారు కూడా, సో తను చాలా మందికి నాకు ఫేవరెట్ సింగర్ ఆమె. మనో గారు అంటే అలాంటి లెజెండ్స్తో పనిచేసే అవకాశం ముందు నాకు కల్పించినాడు రాకి. అది ముందు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఇందాక నాకు అంటున్నాడు. కానీ అయితే నాకెక్కడో ఇది తెలంగాణ ఆత్మ, తెలంగాణ మట్టి. సో ఆయన అంత అద్భుతమైన పదాలు. అసలు నాకు గోరెటి ఎంకన్న గారు చాలా రోజుల నుంచి నాకు ఎక్కడో నా గోరెటి ఎంకన్న కనబడట్లేడు ఎక్కడో. అంటే ఆయన పాపం ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాతనేమో తెలియదు. కొంచెం ఆ పదాలు అదంతా ఈ రాకి ఎప్పుడైతే నాకు ఆ స్క్రిప్ట్ తెచ్చాడో మళ్ళీ నా తెలంగాణ మొత్తం నా కళ్ళ ముందు ఆ పేపర్లో గోరెటి ఎంకన్న అక్షరాలు కనిపించింది. అవును, ఎవ్వలన్నా ఇప్పుడు ఈ సాంగ్ విన్నాం అనుకోండి, మొత్తం తెలంగాణ మొత్తం ఏంటిదంటే ఒక్క సాంగ్ ముందు ఆ పాటే గొప్పది. ఎందుకంటే రాకీకి ఆ సినిమాలో ఇలాంటి పాట పెట్టాలన్న ఐడియానే చాలా గొప్పది. దానికి గోరెటి ఎంకన్న గారిని ఎంచుకోవడం అనేది ఇంకా అద్భుతం. సో ఎప్పుడైతే ఆ పదాలని ఓన్లీ కల్పన గారు, మనో గారు వాయిస్ లోనే వస్తే అది సినిమాటిక్ అవుతుందేమో. ఎక్కడో మనదైన ఒక తడి, మనదైన ఒక స్లాంగ్ పడాలని గోరెటి గారు నేను వాడలేనంటే నేను వాడిస్తారా అవే, నేను వాడిస్తా, నేను కరెక్ట్ అంటే వాళ్ళ పెద్ద సింగర్స్ మధ్య నేనేడా పాడతా బిడ్డ, అది మధ్యలో నాదొక్కటంటే నా ఫోక్ స్టైల్ ఏదో పాడతాను, నువ్వేదేదో మెలికలు ట్యూన్ చేసినావు, నేను వాడలేను అన్నాడు. నేను జాగ్రత్తగా కూర్చోబెట్టి నేను రాకి ఆయనను ఉత్సాహపరుస్తూ ఒక్కొక్క పదాన్ని తీసుకొని పాడించాం. ఇప్పుడు అందరు చెప్పే మాట ఏంటంటే, సో మనో గారు స్టార్ట్ చేయగానే ఒక రకమైన ఉద్వేగంతో వింటున్నాము. కల్పన గారు వాయిస్ రాగానే ఒక తేనె పూసినట్టు ఉంది. కానీ గోరెటి గారు వాయిస్ రాగానే ఒక్కసారి మా ఊరు గుర్తొచ్చింది, మా పల్లె ఉలికి పడ్డట్టు అయిపోయింది, గుండె ఏదో జలధరిస్తుందని నాకు వచ్చే మెసేజ్లు. సో అది కరెక్టే. ఆ రోజు గోరెటి అన్నంత పాడించడం అనేది పొద్దున్నే ఆయన నిన్న ఫోన్ చేశాడు నాకు. నేను నాకు ఎట్టు వస్తుంది నా వాయిస్ అని భయం ఎంత మంచిగా వచ్చింది, నా గొంతు నాకే మంచిగా అనిపిస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే వీళ్ళలో అంటే ఆ గోరెటి గారి లాంటి వాయిస్లు ఇంకా దొరకవు మనకు. అవి ఎప్పుడో మన తాతలు ముత్తాతలు వాళ్ళెవరో వాళ్ళ పాపం వాళ్ళకి అప్పుడు ఈ ఛానల్స్ లేవు, ఈ సినిమాల్లోకి వచ్చేంత దారి బాట పడలేదు. కాబట్టి ఆ వాయిస్లు అన్నిటికీ మన బ్రాండ్ అంబాసిడర్గా మన గోరెటి గారు మనం చెప్పుకోవచ్చు. సో అందుకే నేను ఆయనతో ఏ పాట చేసినా ఆయన వాయిస్ ఉంచుతుంటాను. అది నిజంగా మంచిగా పల్లె ఫీల్ వస్తుంది ఆయన అది పాట. అండ్ ఇప్పుడు రాకేష్ గారు, మీరు ఇప్పుడు కేసీఆర్ అనే టైటిల్ ముందుగాల మీరు కేసీఆర్ గారిని కలిసి
ఈ టైటిల్ పెడుతున్నా అని అనుకున్నారా? లేదు. లేకపోతే టైటిల్ చూస్తేనే కేసీఆర్ అని ఉంది, మళ్ళీ అటెన్క భయం అనిపిస్తుంది, అరే కేసీఆర్ అని పెడుతున్నాము కొంచెం అటు ఇటు అయ్యానంటే కొడుక ఎట్లుంటుందో చాలా మంది బెదిరించారు, మభ్య పెట్టారు, నన్ను ఇష్టపడే వాళ్ళు జాగ్రత్త పడమని చెప్పారు, ఇంకా ఇష్టపడే వాళ్ళు చూసుకో అన్నారు. అంటే ఆ రోజు నేను ఆగుంటే నేను నిజంగానే అక్కడే అయిపోయి ఉండేవాడిని, మణికొండలో సార్ పక్కన కూర్చునేవాడిని కాదు. ఆ పాటే నన్ను సార్ దగ్గర తీసుకెళ్ళింది. నా కళ్ళు చరిత్రను చూసాయి, నా చేతులు చరిత్రను తాకాయి అని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం నేను చాలా ఆనందపడతాను ఆ విషయంలో. అంటే నేను చదువుకున్న నేపథ్యం, నేను వచ్చిన వరంగల్, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, జబర్దస్త్ చేయడం ఏంటి, ఇంతమంది పెద్దవాళ్ళతో నేను వర్క్ చేయడం అంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అమ్మ ఏ రోజు అనుకుని ఉంటుందో. సో ఆ బ్లెస్సింగ్స్ అన్ని. కేసీఆర్ గారిని మొట్టమొదటిసారి కలిసిరు. అవును. ఆయన తాకిండ్రు కదా, చూసిండ్రు కదా? చూసా, చాలా అనిపించింది. అంటే ఎట్లుంది ఇన్ని రోజుల నేను పడ్డ కష్టానికి, నేను అంటే అనుకొని చేసింది కాదు, అనుకొని రాసింది కాదు, నా జీవితంలో రాసి ఉంటుంది, ఇది నాకు రాసింది, ఇది నేను చెయ్యాలి, ఇలా నేను కలవాలని రాసింది ఏమో అనిపించింది. ఒక కళగా జరిగింది. నిన్న రాత్రి అంతా నిద్రపోలే నేను. ఈ చెయ్యి కూడా నేను సెకండ్ ఎవరికి ఇవ్వట్లే నుంచి, అంతే నమస్కారం ఈ చెయ్యి ఆయన తాకింది, ఆయన ఈ చెయ్యిని తాకారు. వారితో అంతసేపు కూర్చోవటం, అంతసేపు మాట్లాడడం, అది నాకు అదృష్టమే కదా. ఏమన్నా సూచనలు ఇచ్చిరా సినిమా గురించి? పాట గురించి చాలా సూచనలు అన్నకి చెప్పడం జరిగింది. పాట మొత్తం చూశారు. ఏదో అలా చూసి ఇలా కాకుండా కూర్చొని ఎంత ఓపిక్గా నాకైతే నేను ఇంతకు ముందు ఒక దగ్గర చెప్పడం జరిగింది, నేను ఒక యోగిని చూశాను, నేను ఒక కారణ జన్ముని చూశాను. కొంతమందికి మాత్రమే అలాంటి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా నేను తాకిన అంతే. సినిమా అదే కదా, సినిమా ఏంటి, ఆయనని పట్టుకొని ఆయనని తీసుకెళ్ళాలి. అలాంటిది బేసికలీ చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కడో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన చూసారంటేనే ఒక పెద్ద సంచలనం జరుగుతుంది. ఇది ఆయన బయోపిక్ అనుకోవచ్చా కేసీఆర్ గారు? అది చాలా మంది అదే అనుకుంటున్నారు. రేపు చాలా మంది అయ్యో రాకేష్ ని పుసుక్కున అనేసామే అని డెఫినెట్ గా బాధపడతారు. అంటే అది నేను అని కాదు, నేను ఈ కథ రాసుకున్నప్పుడు నేను వేరే యాక్టర్స్ తో చేయించాలనుకున్నాను. లైక్ ఒక సుమక్క వాళ్ళ కొడుకు ఉండొచ్చు, తర్వాత శ్రీకాంత్. నేను రాసుకున్నప్పుడు మాత్రం ఎవరైనా పెద్ద ఇంకా వాళ్ళు గోల్డెన్ స్పూన్. సినిమా అంతా చూశాక నేను ఒకటే అనుకున్నా, నేను మాత్రమే చేయగలను ఇది అనిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా ఉండాలని ఎందుకు అనిపించింది? నన్ను ఎవరు నమ్ముతారు చెప్పండి? ఏదంటే మా అన్నట్టు నమ్మి పిచ్చోడు కాబట్టి పాపం. నేను పోయి అన్న అంటే ఈ రోజుల్లో మనల్ని నమ్మి ఒక రూపాయి పెడుతున్నారని అంటే ఆ రూపాయి మంచికి దారి తీస్తుందో చెడుకు దారి తీస్తుందో తెలియదు. మంచి దారి తీయకపోయినా పర్లేదు కానీ చెడుకే దారి తీస్తుంది. నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాతో ఎవరున్నారో తెలుసు, ఇప్పుడు ఎవరున్నారో నాకు తెలుసు. అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నా రూపాయికి నేను ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను హైదరాబాద్కి వచ్చా, వరంగల్ నుంచి. ఒక వెంట్రలాక్విస్ట్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా. నాకు తెలుసు నా వెనక ఎవరున్నారు అని. నాకు తెలుసు నన్ను వెన్ను తట్టి లేపే వాళ్ళు ఎవరున్నారని. నన్ను చూసే వాళ్ళకి తెలియదు కదా. సినిమాకు మొదలు ఇప్పుడు సినిమా ఎన్ని రోజులలో కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోతుంది. నేను మాత్రం అది అన్నయ్య చెప్పాలి, తొందరగా తీసుకొని వచ్చేసి. అది ఇంపాసిబుల్. ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి అలా చేయడం అంటే ఇంపాసిబుల్. డే అండ్ నైట్ నాతో పాటు సుజాత కూడా ఉండి తను నాతో పాటు బాగా కష్టపడింది. నాలో ఎంత ఆనందం ఉందో తనకి సగం క్రెడిట్ ఇచ్చేయాలన్నమాట. లేకపోతే అసలు అది నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె స్క్రిప్ట్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, యాక్టింగ్ చేసే దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి చూసుకుంది. ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ అవ్వకుండా వెనక్కి తగ్గలే, అన్నిటికీ బ్యాలెన్స్ చూసుకుంది. అండ్ ఇప్పుడు మీకండి సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయండి? సినిమాలో 4 పాటలు ఉంటాయి. కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చిన్న చిన్న బిట్లు వస్తాయి కానీ బట్ మేజర్గా ఉండేవి 4 సాంగ్స్. ఇంకొకటి June 2 వచ్చిందంటే తెలంగాణ ఎప్పుడప్పుడు సాంగ్. మీకు ఇంకో విషయం, నన్ను సగం చెడగొట్టింది ఆయనే. నేను ఈ సినిమా కథని రాసుకున్న స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత డిస్టర్బెన్స్ అయిపోతూ ఉండేవాడిని. నా ట్రాక్ అంతా నువ్వు కమిడియన్ కదా, నువ్వు కామెడీ, నువ్వు కోతి అటు అన్ని స్క్రిప్ట్ అంతా అయిపోయింది. ఆ టైంలో నాకు రాత్రి నాకు సహకరించి నన్ను పడుకోకుండా మేల్కొలిపి నా కళాన్ని ముందుకు నడిపింది ఆయన పాట. సూపర్.
ఇంకా చెప్పురి రెండు దీంట్లో వచ్చిందంటే మేము ఎదురు చూస్తాము. యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ ఏం కాదండి ఇది. అంటే అది మనకు మంచి పేరు రావాలి, మనకు మంచి టైం రావాలి అని రాసి నిన్న పొద్దున సుజాత అదే నాతో ఫోన్ వాయిస్ మెసేజ్ పెట్టింది, అన్న నీకు రాసి ఏదో గట్టి ఉన్నట్టుంది సంవత్సరం. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అంటే కొంచెం లేట్ అయింది, మనం ఎన్నికల బిఫోర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పుడే రిలీజ్ అయి ఉంటే పాట నార్మల్గా ఏదో వచ్చేదేమో, కానీ ఇప్పుడు ఎమోషన్ తెలంగాణ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న టైము, ఈ టైంలో తెలంగాణ గురించి అంత గొప్ప గోరెటెంకన్న గారి అక్షరాలు, మనో గారి కల్పన గారి వాయిస్లో ఆ పాట అసలు నేనే ఊహించలేదు. జనరల్గా నిన్న మొన్న కొంచెం ఏదో డిస్కషన్స్ అవి అవుతున్న టైంలో అంటే రాఖీ ప్రేమ ఎలాంటిదంటే, రాఖీ నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడంటే రాఖీ వచ్చిన టైంలో నేను విమానం లాంటి సినిమా చేసి విజయవంతంగా ఉన్నా కూడా అప్పుడు మా ఇంట్లో కొంచెం మా తమ్ముడు ఇది ఒకటి చిన్న సాడ్ జరిగి నేను చాలా బాధలో ఉన్నా, ఆ డిప్రెషన్లో ఉన్నా. సో అప్పుడు సడన్గా ఏదో మా తమ్ముడు వచ్చినట్టే వచ్చేసాడు లోపలికి. అంటే ఆయన వచ్చేసి అంటే నాకు రాఖీకి పెద్దగా పరిచయం అంతకుముందు ఏదో అక్కడక్కడ అకేషన్లలో కలవడమే తప్ప ఏదైనా ఈవెంట్స్లలో పెద్ద క్లోజ్నెస్ ఏం లేదు. అంటే ఆయన మనసులో నన్ను ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నాడు. ఆయన కానీ సుజాత కానీ వాళ్ళు నన్ను చాలా డీప్గా ఇష్టపడడం మొదలు పెట్టారు. నాకు డైరెక్ట్ పరిచయం లేదు. సో వచ్చి రావడంతో మొదటి పరిచయంలోనే ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్టు అలా మాట్లాడేసి ఏదో చెప్పాడు అని చెప్పిన తర్వాత అన్న నేను సినిమా తీస్తున్నాను అన్నాడు. అంటే సినిమా తీస్తున్నాను అది అనేసరికి నాకేంటంటే నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, మీరు పాత ఇంటర్వ్యూలలో కూడా చూడండి, నా పాట ఎప్పుడు ఒక యుద్ధం చేస్తున్న వీరుడికి ఆయుధంగా ఉండాలని కోరుకుంటాను. సో నాకు అప్పుడు రాఖీలో నాకు ఈ వీరుడే కనిపించాడు. అంటే నాకు అవకాశాల కోసం ఆఫీసులకి వెళ్ళి వాళ్ళని ఎంతో ట్రై చేసి ఉంటాడు పాపం ఆయన, నేనైనా అందరం ట్రై చేసిన వాళ్ళమే. బట్ అవకాశాలు రావట్లేవు అని బాధపడడం కన్నా తను ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకెవరి మీద దాన్ని వేసి ఈయన కోరికని ఈయన ఆశయాన్ని ఇంకొకరికి భారంగా మార్చకుండా తను కష్టపడి తను రూపాయి కూడబెట్టుకున్నదంతా అంటే ఆయన చెయ్యడం ఓకే, సుజాత పక్క నుండి సపోర్ట్ చేయడం ఉంది చూడండి. ఎందుకంటే వద్దు మనకు ఎందుకు వచ్చిన గొడవ అటు ఇటు అయితే అని పక్కన లాగుతారు. ఈయనకంటే ముందు తనే ఉరికొచ్చేది ముందుకి వచ్చి ఆ రోజు అదంతా నాలో. సో ఇలాంటి టైంలో ఏదో సాధారణ సినిమా ఒక లవ్ స్టోరీ ఏదో ఎంచుకుంటారు ఎవరైనా, కానీ దాంట్లో కూడా ఒక మంచి వాల్యూస్ ఉన్న సినిమా, ఒక మంచి ఒక కేసీఆర్ గారు లాంటి ఒక మనిషి షాడో ఉండే సినిమా, అతన్ని చుట్టూ తిరిగే కథ, దానికి తోడు 2 పాటలు ఉంటే అన్న నాకు ఒక ఐటమ్ సాంగ్ కొట్ట అంటాడేమో, లేదా జబర్దస్త్లో తెలిసిన వాళ్ళని పట్టుకొచ్చి డాన్సులు వేపిస్తాడేమో అనుకున్నా నేను. ఒక పాట ఇంత విశిష్టమైన తెలంగాణ గురించి ఒక పాట అన్నాడు. మళ్ళీ సరే ఇది చేసాము, ఇంకా మిగతా పాటలన్నీ నార్మల్గా ఉంటాయిలే అనుకున్నా. మళ్ళీ వచ్చి మొత్తం హైదరాబాద్ గురించి పాట అన్నాడు. అంటే ఇవి 2 పాటలు ఎలాంటి పాటలు అంటే నాకు మళ్ళీ ఇంకో సినిమాలో దొరకవు. ఇప్పుడు నేను ఇంకో సినిమాలో ఒక సాడ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేస్తాను, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ చేస్తాను, ఐటమ్ సాంగ్ చేస్తాను, అది సినిమాకి నాకు దొరుకుతాయి. కానీ ఇప్పుడు చేసిన నిన్న రిలీజ్ అయిన తెలంగాణ పాట, హైదరాబాద్ గురించి చేసిన ఇంకో పాట ఉంది కదా, ఇప్పటి వరకు నా పాటలు మీరు ఇండిపెండెంట్గా చూసుకున్నా సినిమాల్లో చూసుకున్నా ఆయా ఎమోషన్స్కి అవే ఉంటాయి. అన్నదమ్ముల పాట అంటే నేనున్న గర్భంలోనే ఉంటుంది. సో నువ్వు రాయి అంటే ఆ ఊరు అంటే అలాగే ఉంటుంది. తండ్రి కొడుకు పాట అంటే విమానంలో రేలా రేలా పాట ఉంటుంది. తెలంగాణ పాట అంటే ఇదే ఉంటుంది. సో అలాగే హైదరాబాద్ పాట అంటే ఇంకా రాబోయేదే ఉంటుంది. ఇంకా మీ సంగీత దర్శకంలో ఇంకేమేం సినిమాలు రాబోతున్నాయి సాంగ్స్? నా సినిమా లగ్గం అని ఒక తెలంగాణ బేస్డ్ పెళ్లి సినిమా రమేష్ చెప్పాల్ గారి డైరెక్షన్ లో సుభిషి వేణుగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. మంచి సినిమా, అది చాలా అద్భుతమైన ఆల్బమ్. మీరు పెళ్లి సందడిలో ఒక టైప్ పాటలు చూశారు, ఇంకో వేరే పెళ్లి సినిమాల్లో ఇంకో టైప్ చూసి ఉంటారు కదా. ఇందులో ఈ పెళ్లి ఈ లగ్గం కథే వేరు. సో ఇలాంటి సినిమాలు ఉంటాయి. ఈ సినిమా కేసీఆర్ అనే టైటిల్ కి ఆ టైటిల్ కి తగ్గట్టుగా నటించిన నటుడు ఎవరు? కేసీఆర్ అంటారు. కేసీఆర్ అనే ఒక టైటిల్ కి దాంతో నటనతో సంబంధం లేదండి. ఆ పదంలోనే ఒక ఆరా ఉంది, ఆ పవర్ ఉంది. ఆ పవరే మమ్మల్ని తీసుకెళ్ళి చివరి వరకు మమ్మల్ని అది ట్రావెల్ చేస్తూ తీసుకెళ్ళి లాస్ట్కి ఒక పెద్ద నటుడు అంటే మనకి భరణి గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, వారి ఎమోషన్ డైలాగ్తో ముగిసే క్యారెక్టర్ ఒకటి ఉందండి. అది ఇంకా మేము రివీల్ చేయలేదు. త్వరలో మేము ఈ సినిమా ఫంక్షన్ కూడా ఇప్పుడు సార్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా సార్ చూస్తా అన్నారు. ఈ సినిమా గురించి చిన్న బ్రీఫ్ చెప్పురి. సినిమా గురించి మొత్తం ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా, మనకి రిలీజ్ ఫంక్షన్ ఉంది. రాఖీ అది ఇంకోటి ఏంటంటే నేను సినిమా అన్నాడు కదా,
సో జనరల్గా హీరో కావాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో కోరికలు ఉంటాయి. సో వాళ్ళకి టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉంటేనో పేరు ఉంటేనో లేకపోతే పలుకుబడి ఉంటేనో అయిపోతుంటారు చాలామంది. బట్ నేను కూడా అలాగే అనుకున్నా, మనోడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నాడని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నా దగ్గర సినిమా వచ్చింది. సినిమా వచ్చిన తర్వాత నేను ఆ మూడ్లోనే చూస్తున్నా, రాఖీ అంటే జబర్దస్త్ లేకపోతే రాకింగ్ రాకేష్ ఒక కామెడియన్ అనే అలాంటి ఇదే తీసుకొని ఉంటారు వీళ్ళు నేపథ్యం అనుకున్నా. అసలు నాకు తెలిసిన రాఖీ, నేను చూసిన రాఖీ, నేను జబర్దస్త్లో చూసిన రాఖీ కాదు, అక్కడ వేరే అతను కేశవచంద్ర రమావతే కనిపించాడు నాకు సినిమాలో. మొదటి నుంచి చివరి రీల్ వరకు అంటే మనల్ని ఏడిపిస్తాడు, నవ్వుపిస్తాడు. అంటే ఎవరి సినిమాకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి చెప్తాడు ఇది కామన్ ఏమో, కానీ ఈ సినిమా అనేది అన్ని సినిమాల లాంటిది కాదని మీకు ఈ పాట వింటేనే అర్థమైంది. ఎందుకంటే ఒక ఇలాంటి సినిమా నుంచి ఈ పాటని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈరోజు నిజంగా. సో నాకు ఇలాంటిది అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. సో సినిమా చూసిన తర్వాత మనోడి అసలు మొత్తం నాకు అసలు మళ్ళీ మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత నాకు స్టూడియో వర్క్ కోసం వస్తాడు కదా, ఆయన ఒకడేనా అసలు ఆ థియేటర్లో వేరే అంటే అతను నిజంగానే కేశవచంద్ర రమావత్ కేసీఆర్ అనే సినిమాతోనే మొట్టమొదట మనకు పరిచయం అంటే అతను ఒక తమిళ నటుడు, మలయాళ నటుడు. సినిమా తర్వాత ఆయన కామెడీలు చేసిన ఎవరు స్టేజ్ల మీదకి ఎక్కితే కూడా ఒక్కడు కూడా నేను అనుకున్న క్యారెక్టర్ని అనుకున్న రకంగా గొప్పగా ప్రజెంట్ చేశా. రేపు మీరు చూసినా, నాతో పాటు రేపు తెలంగాణ ప్రజలందరూ చూసినా ఈ అబ్బాయి ఒక గొప్ప చిత్రాన్ని తెరకెక్కించాడని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ మూవీని తప్పకుండా చూస్తారు. మీ రిలీజ్ డేట్ తొందరగా అనౌన్స్ చేసేయండి. ఇక మనది అయిపోయింది టైం గిట్లా, టాటా బై బై చెప్పుకునే టైం వచ్చింది. ఇక ఇది చూసిరు కదా, ఇక కేసీఆర్ తెలంగాణ తేజం యొక్క మంచి ముచ్చట్లు ఇక చూస్తూనే ఉండండి టీ న్యూస్.